అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు ఆయన లోపల చేపలు ఉంటాడు బట్టి గారు, ఈ మంత్రులందరూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు అక్కడికి కోమటిరెడ్డి అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమితి పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు నా సమిట్లు చూస్తున్నారు. అందుకనే 16 ముఖ్యమంత్రులు ద బెస్ట్ సీఎం 2 నెలల్లో డబ్బులు లేవు తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు. నేను హోప్ ఇచ్చా, తమ్ముడు అప్పు తీర్చాను. చూడండి ఇప్పుడు నేను ఆ సమితి ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే 700 కంపెనీలు తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు నాయుడుకి క్రెడిట్ ఇస్తారు. నాకు అదే బాధ ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్ లో చెప్పేసండి. నాతో సీక్రెట్ గా 22 సార్లు చెప్పింది. కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్ పరిచయం చేశారని అందరికీ చెప్పారు. బిల్ క్లింటన్ పరిచయం చేశారని మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్ తెలియదు కదా. 81 నుండి 95 ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు. ఎవరు సపోర్ట్ తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు. బాలయ్య గారు, ఎర్రమనాయుడు గారు లేకపోయింది. నాకు కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం? ఒకటే ఆన్సర్ దాన్ని, వీరందరూ మోదీకి తొత్తులేదు. అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో స్లోగన్ ఉంది, మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమ్మేశాం అంటానా? మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ ముగ్గురిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ తమ్ముడు, దేనికి మీరు సిద్ధం? ఇప్పటికీ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఒక పర్సన్ కి ఇండియాలో 1 కోటి రూపాయలు అప్పు అయిపోయింది. అంటే 5 కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆలోచించండి, నేను బ్రతుకుంటుండగా ఆలోచించండి. ఇదే లాస్ట్ ఎలక్షన్. నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి.